అమ్మా, నువ్వింత నీచంగా ప్రవర్తించావంటే నేను నమ్మను. నా రక్తంలో, నా పెంపుకల్లో నీచత్వం లేదు. చెప్పరా, ఎందుకు ఇలా చేసావు? కావాలని చేశాడమ్మా. అవునమ్మా, ఆ బుచ్చిబాబు గ్రీన్ పార్క్ హోటల్లో పనిచేస్తున్నానని అబద్ధం చెప్పినప్పుడే చిన్నబాబుకు అనుమానం వచ్చింది. ఆరా తీసి అన్ని విషయాలు సేకరించాడు. గీత తన అక్క కూతురు అని అతని నోటితో నిజం చెప్పించడం కోసం ఇంత నాటకం ఆడాడు. ఆ అమ్మాయి నువ్వు ఎంతగా ఇష్టపడ్డావు నాకు తెలుసు. మరి అలాంటిది ఇలా ఎలా చేయగలిగావు? గీతకి దూరమైన తట్టుకోగలిగే గుండె నిపుణం నాకుంది నాన్న. కానీ అతని గుండెకి ఆ శక్తి లేదని నేను కళ్ళారా చూశాను. స్వామి, రేపు గీత పెళ్లి అరవింద్తో జరిగిన మరుక్షణం నేను ఈ లోకంలోనే ఉండనని ఆ పిచ్చోడికి తెలియదు. నా ప్రేమ 2 ఏళ్లదైతే అతని ప్రేమ 20 ఏళ్లది. అక్క కూతురు కోసం జీవితాన్ని దారపోశాడు. గీత తన ఊపిరి, ప్రాణం, సర్వస్వం. గీత అతనికి దక్కటమే న్యాయం. బాబు, అతన్ని చేసుకునే అమ్మాయి సంతోషంగా ఉంటుందంటావా? ఉంటుందమ్మా. మేనమామ ప్రేమ గీతను సంతోషంగా ఉంచుతుంది. నువ్వు సంతోషంగా ఉండగలవా? గీత సంతోషంగా ఉంటుంది కదమ్మా. చిన్నబాబు, ఒక పక్కగా నిలబడి వాళ్ళ పెళ్లి చూసొద్దాం రండి. అది చూసి భరించేసి ఇక ఈ గుండెకి లేదు. టైగర్ తర్బా అమ్మో, కత్తి తీసుకున్నాడు. సక్కన పొడుస్తాడేమో. అన్నా, ఇది నా పెళ్ళం. చిచ్చి, ఇది నా పెళ్ళం అన్నా. ఇదిగో నేను కట్టిన తాళి, వీళ్ళందరూ సాక్ష్యం. తీసుకో. నమస్తే. శభాష్ బాబు, శభాష్. అబద్ధాన్ని నిజం చేసిన వీరుడు పోయా నువ్వు. వీరుడివి. ఈ రోజు నుంచి గీతే కాదు, ఈ ఊళ్ళో ఉన్న ఆడాళ్ళందరూ నా చెల్లెళ్ళే. ఈవిడ కూడా ధర్మా. చిన్ననాటి 2 జళ్ళ పెళ్లి కూతురు సొంత గూటిలోకి తాను చేరింది ఇప్పుడు. ఈ మల్లె తీగ పందిరిలో ఈ గువ్వ పాట పల్లవితో 100 ఏళ్ల పాటు గొంతు కలిపే రాగమై అనురాగమై మురిపాలు పంచుకుంది నేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.